ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన దక్షిణామూర్తి స్తోత్రము దానికి మానసోల్లాసము చూస్తూ వస్తూ ఉన్నాము. 5వ శ్లోకం దగ్గర ఉన్నాము. దేహం ప్రాణం అపి ఇంద్రియాణి అపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః. ఎవరు భృశంవాదినః, వీళ్ళు మాత్రమే కాదు, భ్రాంతులు ఇంకా రకరకాలుగా అనుకుంటారు. వీళ్ళందరూ కూడా స్త్రీ బాల అంధ జడోపమాహ అయి ఉన్నారు. మొత్తము వీళ్ళందరూ కూడా మాయాశక్తి చేత కల్పించబడ్డ ఈ మహా వ్యామోహంలో ఉండి తెలిసి తెలియక ఇటువంటి ఆలోచనలతో, వాదాలతో, మతాలతో ఉంటారు. అటువంటి మహామోహాన్ని, మహావ్యామోహాన్ని ఉపసంహరించే ఏ తత్వమున్నదో దాన్ని చేరుతున్నాను అని చెప్పుకుంటున్నాము. ఇందులో మొదటి పాదంలో చెప్పిన దేహ ప్రాణ ఇంద్రియాల గురించి భృశంవాదినః బాగా గట్టిగా ధాటిగా వాదించే వాళ్ళు ఎవరు అంటే మోస్ట్లీ చార్వాక మతాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళు. ఆ తర్వాత బుద్ధి శూన్యం అని చెప్పిన వాళ్ళు బౌద్ధులు. అందులోనే ఇంకొక రకము శూన్యవాదులు. బుద్ధిగాక ఇంకేదీ లేదు అని చెప్తున్న వాళ్ళందరూ బౌద్ధులు. బుద్ధిని దాటి ఇంకేమీ లేదు, మొత్తం అంతా శూన్యం అని చెప్పిన వాళ్ళు శూన్యవాదులు. వీళ్ళందరూ గట్టిగానే వాదిస్తారు. అందరికీ వాళ్ళ వాళ్ళ మతాలున్నాయి. వాళ్ళ వాళ్ళ మతాలను వాళ్ళు వ్యాపింపజేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మతాల్ని ఖండిస్తూ ముఖ్యంగా దేహము, నువ్వు చూస్తున్నావా నీ దేహాన్ని? అన్నీ దేహంతోటే, మనకు మొత్తం వ్యవహారాలన్నీ దేహంతోటే. ఇంకేమైనా ఉందా చెప్పు? నువ్వు కూర్చుంటావు, పడుకుంటావు, లేస్తావు, కనిపిస్తూ ఉంటావు, నిద్రపోతూ ఉంటావు, నడుస్తూ ఉంటావు. అంతా ఇంతే గదా! మొత్తం అంతా దేహమే గదా! నేను నేను అని దేహాన్నే చూపిస్తూ ఉంటావు. ఇది కాక ఇంకా ఏమైనా ఉందా వేరేది? లేదు గదా! ఇంకొకటి ఇంకేంటో ఉంది. ఈ దేహం కాక ఇంకా అవతల ఒక ఈశ్వరుడని ఒకటున్నది. దేవుడని ఒకటున్నది. భగవంతుడని ఒకటున్నది. ఆత్మ అని ఒకటున్నదంటే చూపిస్తావా? నువ్వు చూపించగలవా? లేదు గదా! ఇప్పుడు దేవుడి ముందు నువ్వు ఏదో నైవేద్యం పెడతావు. దేవుడొచ్చి తింటున్నాడా? నువ్వు చూసావా? ఏదో తిన్నాడని నువ్వు భావన చేయవలసిందే తప్ప, మళ్ళీ ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని మింగేదెవరు? నువ్వే గదా! దేహమే గదా తింటుంది దాన్ని. నిజంగా దేవుడొచ్చి అక్కడ కూర్చొని ప్రసాదాన్ని తింటుంటే, ఆ నైవేద్యాన్ని నువ్వు చూసావా? ఉంటే చూపించు. పైగా దేవుడే మొత్తము ఈ సూర్యుడిని, చంద్రుడిని అందరిని నిలబెడుతున్నాడు, నడిపిస్తున్నాడంటే కనిపిస్తున్నాడా మరి? సూర్యుడు, చంద్రుడు వాళ్ళందరూ కనిపిస్తున్నారు. నువ్వు చెప్పే ఆత్మ ఎట్లా పట్టుకుంది? దాని చెయ్యి చూపించు. అది పట్టుకునుంది అంటే చెయ్యి చూపించు. ఆ చెయ్యితోటున్న బాడీ ఆకారం చూపించు. లేదు గదా! కనిపించనివన్నీ, లేనివి, పోనివన్నీ జెప్తావు. అంటే ఈ అగ్నిలో ఈ అగ్ని లక్షణము ఎక్కడి నుంచొచ్చింది? అదిగో ఆ గాలికి స్పర్శ అన్న గుణం ఎక్కడి నుంచొచ్చిందంటే వాటిలోనే ఉన్నది. మళ్ళీ కొత్తగా ఎక్కడి నుంచో రావాలేంటి? వాటిలోనే ఉన్నది. అది అక్కడి నుంచే తెలుస్తూ ఉంటుంది. అది దాని ధర్మం. అగ్నికి కాల్చడం అన్నది దాని సొంత ధర్మం. నీళ్లకు తడపడం అన్నది దాని సొంత ధర్మం. గాలికి స్పృశించడం అన్నది, స్పర్శ అన్నది దాని సొంత మళ్ళీ ఎక్కడివక్కడ వాటిలోనే ఇవన్నీ ఉంటే నువ్వు, ఇవన్నీ ఎక్కడి నుంచో వచ్చాయంటావు. ఎక్కడి నుంచొచ్చాయి చూపించు అని అడిగేవాళ్ళెవరున్నారో వాళ్ళను చార్వాకులు అని పిలుస్తారు. చార్వాకులు అంటే చారు అందంగా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేది అవును నిజమే గదా అనిపిస్తుంది. మనకు గూడా ఎప్పుడో ఒకప్పుడు ఇటువంటి అనుమానాలొచ్చే ఉంటాయి. నిజంగా దేవుడికి మనం నైవేద్యాలన్నీ బెడుతున్నాం గానీ, నిజంగా దేవుడు తింటున్నాడా? లేదా ఎప్పుడైనా మనకు గూడా నిజంగా దేవుడుంటే కనిపించాలి గదా! అని అట్లా అనుమానాలొచ్చాయనుకోండి. అప్పుడు కాదని ఎట్లా అంటాము? మనకు నిజంగా తెలియట్లేదు కాబట్టి అవుననే అనిపిస్తుంది.
కాబట్టి చారు అందంగా మాట్లాడడం అన్నదేదున్నదో, దాన్ని చార్వాకం అని గూడా జెప్తారు. లేదా ఇంకో రకంగా చార్వాకం అంటే ఏమి అంటే, ఏదో చర్వణం. అదే పనిగా అనుభవించడం వరకే. ఎక్కడి నుంచొస్తున్నాయేంటి? ఎక్కడి నుంచొస్తున్నాయంటే ఎక్కడి నుంచో భూమిలో నుంచి పంటలన్నీ ఎట్లా పండుతున్నాయంటే ఆకాశంలో నుంచి వర్షాలు కురుస్తున్నాయి గాబట్టి. ఆకాశం నుంచి మబ్బుల్లో నుంచి వర్షాలెట్లా కురుస్తున్నాయి అంటే, అదిగో కింద నుంచి నీళ్లు సూర్యుడు ఆవిరిలాగా పైకి తీసుకెళ్ళి అక్కడ మబ్బుల్ని తయారు జేసి నీళ్ళలాగా కురిపిస్తున్నాడు. అంత కళ్ళకి గనిపించట్లేదు క్లియర్‌గా. ఎదురుగా ఉన్నదాన్ని అనుభవిస్తూ మధ్యలో ఇంకెక్కడి నుంచో వచ్చిందని ఎట్లా అనుకుంటాము? అని ఉన్నదంతా అనుభవమే ఇంకేమీ లేదు. జగత్తసలు ఉన్నదెందుకంటే నేననుభవించడం కోసమే అని చెప్పేవాళ్ళు చార్వాకులు అని ఆ పేరుకి ఇంకొక రకంగా గూడా అర్థం జెప్పారు. వీళ్ళనే లోకాయతులు అని పిలుస్తారు. లోకాయతులు అంటే ఉన్నదంతా లోకమే ఇంకేమీ లేదు అని చెప్పేవాళ్ళు. ఈ లోకమున్నది అందులో నువ్వున్నావు. నువ్వు ఈ లోకంలోని వాటిని అనుభవిస్తూ ఉంటావు. ఇది గాక నిజంగా గూడా. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏముందో నువ్వు చూసావా ఎప్పుడైనా? ఎప్పుడైనా? నువ్వు చనిపోయిన తర్వాత ఏవేవో లోకాలున్నాయి, ఏంటో అనుభవాలున్నాయని ఏంటేంటో రాస్తారు. ఏమేమో ఉంటాయి వేదాల్లో. నిజంగా ఒక్కడైనా నిజంగా చూసాడా? లేదు గదా! అని చెప్పేవాళ్ళు లోకాయతికులు. వీళ్ళకే రకరకాల పేర్లున్నాయి. వీళ్ళనే వితండవాదులు అంటారు. కొంచెం ప్రచండంగానే వాదిస్తారు. కొంచెం గట్టిగానే వాదిస్తారు. దీనికి జవాబు చెప్పడం కష్టం. ఎందుకంటే అవన్నీ అదృష్టాలు. కళ్ళకి కనిపించనివన్నీ అదృష్టాలు. అందుకని మన చార్వాకులు వాళ్ళు ముఖ్యంగా ప్రత్యక్ష ప్రమాణాన్ని ఒక్కదాన్నే నమ్ముతారు. కళ్ళకి కనిపిస్తే ఉన్నది. లేకపోతే లేదు ఇంక పో అని చెప్తారు వాళ్ళు. వాళ్ళను బార్హస్పతులని పిలుస్తారు. ఎందుకంటే ఈ మనుషుల్లో ఉన్న ఈ ఆలోచనలన్నింటినీ డాక్యుమెంట్ చేసి పెట్టింది బృహస్పతి అని ఉండిండొచ్చు. ఆయన నుంచి వచ్చిందిది బార్హస్పత్యము అని చెప్తారు. వీళ్ళనే నాస్తికులు. ఇది కాక వేరేది ఇంకేమీ లేదు. ఈశ్వరుడు అది ఇది ఏంటో ఆత్మ అని చెప్పేవన్నీ ఇంక వేరేవేవో ఉన్నాయంటారు గానీ అవన్నీ లేవు. అని అంటారు గాబట్టి వాళ్ళు నాస్తి, నాస్తి ఇంక వేరేది ఇంక దేహం గాక వేరేది నాస్తి అంటారు గాబట్టి వాళ్ళని నాస్తికులని గూడా పిలుస్తారు. అట్లానే వీళ్ళని భౌతికవాదులు అంటారు. ఎందుకంటే భౌతికంగా ప్రత్యక్షంగా కళ్ళెదురుగా కనిపించింది మాత్రమే ఉన్నది. లేకపోతే ఇంకేమీ లేదు ఇంకెళ్ళు అని జెప్తారు గాబట్టి. ఈ రకంగా ఉన్న వాళ్ళని వాళ్ళు చదువుతూ ఉన్న గ్రంథాలని ఈ కాలంలో మనం ఎక్కువగా చూడట్లేదు గానీ, ఒకానొక సమయంలో ఇటువంటి ఆలోచనలతో ఉండేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అయితే కానీ తర్వాత తర్వాత ఎన్నో విధాలుగా ఈ వాదనలను ఖండించి, లేదు చూస్తున్నంత వరకు మాత్రమే కాదు. దాన్ని మించి ఇవన్నీ నడిపిస్తున్న శక్తి ఒకటి ఉన్నది అని వేదాల్లోని విషయాన్ని ఎక్కువగా ఆగమ ప్రమాణంతో వేదం లేదు, వేదంలో చెప్పే కర్మలు లేవు, వాటి వల్ల కలిగే లోకాలు లేవు, అందులో చెప్పిన ఈశ్వరుడు లేడు అన్న వాటన్నింటిని ఖండించిన వాళ్ళున్నారు. వాళ్ళేం చేశారంటే అని చెప్పుకుంటారు. ఎందుకు అంటే, వీళ్ళు ఈ చార్వాకులు అని మొదలైన వాళ్ళు అని మతస్థులని ఏది చెప్తున్నారో వాళ్ళ మతి. ఏ మతి ఉంటే వాళ్ళ మతమది. ఇటువంటి మతస్థులెవరున్నారో, ఏ ఆలోచన మతి అంటే ఆలోచన. ఇటువంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళని ఖండించి కాదు, కాదు, కాదు అని చాలా గ్రంథాల్లో రాశారు గాబట్టి, ఓహో! వీళ్ళిట్లా అనుకునేవాళ్ళా అని మనం చూసుకోవాల్సిందే తప్ప, యాక్చువల్‌గా వీళ్ళ గ్రంథాలెక్కడా లేవు. కాల్చేశారు. ఈ వాదనల్ని ఖండించిన వాళ్ళు అసలా గ్రంథాలు లేకుండా వాటిని ధ్వంసం జేశారని చెప్పుకుంటారు. కానీ ఏంటంటే, అవి ఎక్కడికి పోలేదు. ఆ ఆలోచనలు ఏ మనం చదువుకునే భాషల్లో వాటిలో, వీటిలో అన్నిట్లో వీళ్ళని ఖండిస్తూ, ఖండిస్తూ వీటి గురించి చెప్తూ ఉంటారు కాబట్టి, వీళ్ళ వాదనలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. స్పెషల్‌గా వాటిని ప్రమోట్ చేస్తూ గాదు. వాటిని ఖండిస్తూ వాటిని వాటిని ఖండిస్తూ వాటిని పెట్టుకోవాల్సొస్తుంది. ఏదో భండాసురుడిని ఖండిస్తూ లలితా సహస్రంలో వాడిని బెట్టుకున్నట్టు. ఏదో అనాత్మలను ఖండిస్తూ భగవద్గీతలో వాటి గురించి చెప్తూ ఉన్నట్టు. ఇటువంటి వాదనల్ని ఖండిస్తూ వాటిని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్న గ్రంథాల్లో వీటి గురించి తెలుసుకుంటూ ఉంటాం మనము. అంత ప్రాచుర్యము.
2 ఇటువంటి ఆలోచనలు మనకు గూడా అప్పుడప్పుడు రావచ్చు. కాబట్టి ఇట్లాంటి ఆలోచనల్ని మనం కంట్రోల్ జేయడం కష్టం మామూలుగా. అప్పుడేం చెయ్యాలి అంటే, ఆగమ ప్రమాణం పెట్టుకుని, అనుమాన ప్రమాణాలతో వాటితో అనుమాన ప్రమాణం ఎట్లా అంటే, నువ్వు కలలో చూసినవి నిజంగా ఉన్నాయా? జాగృతావస్థలో నువ్వు మళ్ళీ జాగృతావస్థలోకొచ్చాక కలలో చూసినవి లేవని తెలియట్లేదు? అట్లానే జాగృతావస్థలో నుంచి నీ స్వస్థితికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ గూడా కలే అని తెలుస్తుంది అని అట్లా అనుమాన ప్రమాణంతోటి తెలుసుకోవచ్చు. ఇటువంటి విషయాలన్నీ వేదాల్లో రాశారు కాబట్టి ఆగమ ప్రమాణం, శాస్త్ర ప్రమాణంతో తెలుసుకోవచ్చు. లేకపోతే మాత్రం ఈ అనుమానాలు వాళ్ళకి వీళ్ళకొచ్చాయని గాదు. ప్రతి వాళ్ళకొస్తాయి మనసుల్లో ఎప్పుడో ఒకప్పుడు. వాటికి జ్ఞానంతోటి ఇటువంటి ఆగమ, అనుమాన ప్రమాణాలతోటి జవాబు చెప్పి మన మనసుని ఒప్పించవలసి ఉంటుంది. ఈ విషయాలు మనం ఇప్పుడు చదువుతూ ఉన్న శంకర భాష్యాల్లో వాటిలో బాగా కనిపిస్తూ ఉంటాయి. అయితే అంత మాత్రమే గాదు. చాలా విచిత్రంగా, ఆశ్చర్యకరంగా మన వాల్మీకి మహర్షి గూడా రామాయణంలో ఈ మతాన్ని గురించి చెప్పి ఆయన అందులో గూడా ఖండించారు. జాబాలి అని ఒక బ్రాహ్మడు పురోహితుడు మిగిలిన వాళ్ళందరితో పాటు భరతుడి వెంట రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాడు. రాముడిని వెనక్కి తీసుకొని రావడం కోసం మన భరతుడు అందరినీ బయలుదేరదీయించి మొత్తం అందరితో కలిసి అక్కడికి వెళ్లారు రామచంద్రమూర్తి దగ్గరికి. అక్కడ అందరూ చెప్తూ వచ్చారు. "వెనక్కి రా రామా" అని అడగడము, ఆయన్ని వెనక్కి తీసుకొని వెళ్ళడము వాళ్ళ ప్రధాన ఉద్దేశము. ఆ సమయంలో జాబాలి ఈ విధంగా రాముడికి కొంచెం ఉపదేశం చేశాడు. రామచంద్రమూర్తి దాన్ని ఖండించాడు అని ఒకటో, రెండో సర్గల్లో మన వాల్మీకి మహర్షి గూడా ఈ మతాన్ని చూపించి అంటే ఇటువంటి ఆలోచనలను చూపించి వాటిని ఖండించడం. "నువ్వు మరీ ఇవన్నీ జెప్తావు రామా! నువ్వు ఇవన్నీ ఎందుకు వింటున్నావు? దేహం ఉన్నంత వరకే గదా! అనుభవాలన్నీ గూడా. ఆ తర్వాత ఏముందో ఎవరు చూడొచ్చాడో? నువ్వు ఏదో మాట మీద నిలబడాలి, తర్వాత ఏమైపోతాము అని అవన్నీ మాట్లాడుతున్నావు గానీ, మీ నాన్న చనిపోయిన తర్వాత ఆయన ఏమైపోయాడంటే ఏమీ లేదింక దాని తర్వాత. ఉన్నంత కాలం ఆయన జేసుకుంది ఆయన జేశాడు. ఇప్పుడు నువ్వున్నంత కాలము, నీ దేహం ఉన్నంత కాలము నువ్వు రాజ్యభోగాలను అనుభవించి ఇంకింత తప్ప ఇంకేమైనా ఉన్నదా అని ఆయన గూడా ఇదే విషయము చార్వాక మతాన్నే అక్కడ చూపించారు. మన వాల్మీకి మహర్షి జాబాలి చెప్పాడు అని చూపించారు. దానికి రామచంద్రమూర్తి ఒక సర్గంతా ఆ వాదనను ఖండిస్తూ ఉన్నారు అని ఆ శ్లోకాలను మనకిచ్చారు. అది మనం చదువుకుంటూ వచ్చామప్పుడు. మళ్ళీ ఇప్పుడు మనం చదువుకోబోతూ ఉన్న మన భారతంలో కూడా ఇటువంటి మతాలుంటాయి. దాని గురించి ఒకళ్ళతో ఒకళ్ళు డిస్కస్ చేసుకోవడము, దాన్ని ఖండించడము. ఖండించడం ప్రధానం. ఉన్నాయి అని చూపించి ఖండిస్తుంటారు. కాబట్టి ఉన్నాయని చూపించినప్పుడల్లా అవన్నీ బయటకొస్తూ ఉంటాయి. ఖండించినప్పుడల్లా ఇంకా సద్దుమణుగుతాయి. ఇంతకీ ఇందులో గూడా ఈ శ్లోకంలో గూడా దానికి కింద రాసిన ఈ శ్లోకాల్లో కూడా దాన్నే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనకు మనసులో ఇట్లాంటి ఆలోచనలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి. కాబట్టి ఇంతవరకు ఎంతవరకొచ్చాము? దేహమే. చూస్తున్నావా? నీ దేహమే పెట్టుకుని నువ్వు అనుభవాలన్నీ పొందుతూ ఉంటావు. దేహం గాక ఇంకేమైనా ఉందా? నిజంగా గూడా. నిజంగా. ఇంకేమైనా జూసావా నువ్వు? అని అడిగితే ఇంకా కొంచెము దాని పైన ఆలోచించే వాళ్ళేం జెప్తారంటే, అంటే దేహము ఉన్నంత మాత్రాన అనుభవాలు ఉండాలి అని రూల్ లేదు గదా! ఒకవేళ దేహంలో నుంచి ప్రాణం పోయిందనుకోండి, అప్పుడు ప్రాణం లేని దేహం ఏమి అనుభవిస్తుంది? దానికేం అనుభవాలుంటాయి ఇంకా? కాబట్టి ఓన్లీ దేహముంటే అక్కడికే అయిపోలేదు. దేహంలో ప్రాణం ఒకటుండాలి గాబట్టి, దేహాన్ని మించి ప్రాణం ముఖ్యము. దేహము ఉండాలి. దేహంలో ప్రాణం ఉండాలి. కాబట్టి ప్రాణంతో కూడి ఉన్న దేహం ఉంటేనే అనుభవము. ఇంత మాత్రమే. ఏదైనా దేహము ప్రాణంతో ఉన్నది అంటే అది ప్రపంచంలో ఉన్న వాటిని అనుభవిస్తూ ఉంటుంది. ఇది కాక ఇంక వేరేది లేదు, లేదు అని మళ్ళీ ఇదే విషయం మనకు భగవద్గీతలో గూడా ఉంది. నాస్తికత్వం గురించి భగవంతుడు ఒకటో ఏమో పద్యంలో జెప్పి దాన్ని ఖండించారు కూడా. ఇంకింతే గదా! ఏముంది జగత్తు ఎట్లా కలిగింది అంటే, జగత్తెట్లా కలిగింది? అంటే ఈశ్వరుడున్నాడు, భగవంతుడున్నాడు, ఆత్మ ఉన్నది. అక్కడి నుంచి
ఇదిగో ఈ జగత్తంతా సృష్టింపబడి వచ్చింది. దానివల్లే నడుస్తుంది. దానివల్లే లయమవుతుంది అని చెప్తే, "ఆ! ఎక్కడుంది? నువ్వు జూసావేంటి? ఆడ, మగ కలిసారంటే వాళ్ళ దగ్గర నుంచి పిల్లలు పుట్టుకొనొస్తారు. సృష్టి అంటే ఇంతే గదా! కాదా? సృష్టి అంటే ఏమి? ఆడవాళ్ళు, మగవాళ్ళు కలిసారంటే పిల్లలు పుట్టుకుంటూ వస్తారు. అది సృష్టి. కళ్ళకి గనిపిస్తూనే ఉన్నది. కళ్ళకి గనిపిస్తున్న దాన్ని వదిలిపెట్టి, ఇంకా ఏంటో ఉన్నది అని చెప్పే మూర్ఖులుంటారు. వాళ్ళ గురించి చెప్తున్నాను పట్టు. ఉన్నది నిజంగా ఆత్మ అని భగవంతుడు గూడా ఈ చార్వాక మతాన్ని చెప్పి అది కాదు అని ఖండించవలసి వచ్చింది. అంత తీవ్రంగా, అంత లోతుగా పాతుకునుంటుంది ఈ ఆలోచన మనలో. కళ్ళకి కనిపించిందే ఉన్నది లేకపోతే ఇంకేమీ లేదు అని ఎక్కడ పడితే అక్కడ ఉంటుందిది. అయితే ఉత్త దేహంతోటి సరిపోదు ప్రాణం. ప్రాణమున్న దేహం తప్ప ఇంకేమీ లేదిక్కడ. ఆడవాళ్ళు, మగవాళ్ళు కలిసి పిల్లల్ని కనాలి. దాంతోటి సృష్టి, జగత్తు మొత్తం నడుస్తుందంటే గూడా ఎక్కడి నుంచొచ్చింది? ప్రాణంతో ఉన్న దేహాలు. కాబట్టి ప్రాణంతో ఉన్న దేహం ఫైనల్ అల్టిమేట్. ఇంక దాన్ని మించి ఏమీ లేదని చెప్పేవాళ్ళుంటారు. అయితే దాన్ని మించి కొంచెం ఆలోచించే వాళ్ళేమంటారంటే, బానే ఉంది గానీ, నీ ప్రాణమున్న దేహము, ప్రాణమున్న దేహం ఒకవేళ కోమాలో ఉందనుకో, అప్పుడు? అప్పుడేం జేస్తావు? ప్రాణముంది పాపం ఆ దేహానికి. కోమాలో ఉంది పాపం. దానికి అనుభవం ఉందా? లేదు గదా! ఇంతకి వీళ్ళు చార్వాకులు గాబట్టి అనుభవం ప్రధానం వీళ్ళకి. అనుభవం ఎక్కడి నుంచి ఏ విధంగా కలుగుతుందో అంత మాత్రమే ఉన్నది. ఇంక వేరేదేమీ లేదు. అది వాళ్ళ మతం. కాబట్టి ఇంద్రియాలు లేకపోతే, ఇంద్రియాలు పనిజేస్తూ లేకపోతే, ప్రాణం ఉంటే మాత్రం దేహానికి ఏం ఉపయోగము? ఇంద్రియాలు ఒకవేళ వాళ్ళకు కళ్ళు లేవనుకో, ఆ దేహం ఉంది, దానికి ప్రాణం ఉంది, అన్నీ ఉన్నాయి గానీ కళ్ళు లేవనుకో, ఏమనుభవిస్తుంది పాపం కళ్ళతో అది? లేదా దానికి చెవులు పనిచేయట్లేదనుకో, లేదా ఇంకేంటో పనిచేయట్లేదు, ఇంద్రియాలు పనిచేయట్లేదనుకో, అప్పుడు? కాబట్టి ప్రాణమున్న దేహంతో అయిపోలేదు. ప్రాణమున్న దేహము ఇంద్రియాలతో అనుభవిస్తూ ఉన్నదనుకో ఇంకది చివరాఖర్ అల్టిమేట్ ద ఎండ్. ప్రాణమున్న దేహము ఇంద్రియాలతో అనుభవాలను పొందుతూ ఉన్నది అంటే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ అని వాళ్ళు చెప్తారు. మంచిది. అయితే ఈ దేహ, ప్రాణ, ఇంద్రియాల చార్వాకులను దాటి బుద్ధి ఉన్నది, బుద్ధి లేకుండా నువ్వు ఇంద్రియాలతో అనుభవించగలవా? దేహమున్నది, దానికి ప్రాణమున్నది, దానికి బాడీ పార్ట్స్ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. కళ్ళు చూస్తూనే ఉన్నాయి, చెవులు వింటూనే ఉన్నాయి. కానీ మనసు బుద్ధి పట్టుకోలేదనుకో, అప్పుడు అనుభవించగలవా నువ్వు? నోట్లో ఏంటో పెట్టుకున్నావు, మనసెక్కడో ఉన్నది పరధ్యానంగా. నీ బుద్ధి ఆ రుచిని పట్టుకోవట్లేదనుకో, అనుభవించగలవా? ఒకవేళ నువ్వు ఏదో శబ్దం వింటూనే ఉన్నావు, కానీ నీ బుద్ధి అక్కడ పని చేయట్లేదనుకో, అప్పుడు ఆ శబ్దం ఏంటో దాన్ని ఆస్వాదించగలవా? కళ్ళ ముందేవో దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ నీ బుద్ధి పట్టుకోవట్లేదనుకో, అప్పుడు ఆ దృశ్యం నీకు రంజనకరంగా ఉంటుందా? అది నిన్ను రంజింప చేయగలదా? లేదు గదా! కాబట్టి బుద్ధి ఈజ్ ద ఫైనల్ అల్టిమేట్. దేహేంద్రియాలు, ప్రాణంతో కూడి ఉన్నదేదున్నదో ఆ ప్యాకేజ్‌కి బుద్ధి ఒకటి ఉండి దాన్ని నడిపిస్తుంటే ఏదో ఒక బుద్ధి గాదు మళ్ళీ. చలాం బుద్ధి ఉండాలి. చలాం బుద్ధి అంటే కదులుతూ ఉన్న బుద్ధి. బుద్ధి పని చేస్తూ ఉంటే అప్పుడు ఇంద్రియాలతో ప్రాణమున్న దేహము అనుభవాల్ని పొందుతుంది. అది ద ఎండ్. బుద్ధి చలించట్లేదనుకోండి, బుద్ధి కదలట్లేదనుకోండి, నిశ్చలమైన బుద్ధి ఉందనుకోండి, ఇంక వాడికి ఏమి అనుభవాలుండవు. కాబట్టి అది పనికి రాదు అని మన వేదం చెప్పే నిశ్చలమైన బుద్ధిని నిశ్చలంగా ఉంచు. అప్పుడు నీకు ఆత్మతత్వం తెలుస్తుంది అంటే, తర్వాత బుద్ధి కదలకుండా ఉంటే ఏంటి తెలిసేదక్కడ? లేనిదేంటో తెలుస్తుందని అవకాశం లేని మార్గంలో చూపిస్తున్నారు కాదు అని మన బౌద్ధులు. ఆ విధంగా చలాం బుద్ధి ఒక్కటే అల్టిమేట్ ఇంకా. నీ బుద్ధి పాదరసంలాగా పనిచేస్తుందంటే దాని వల్లే మొత్తం అంతా అనుభవము కలుగుతూ ఉన్నది అని వాళ్ళు బౌద్ధులు నిర్ణయించారు. అయితే ఈ బౌద్ధులకి గూడా పాపం ఈ చార్వాకులతోటి చాలా ప్రాబ్లమ్స్ ఉండే. ఎందుకు అంటే బౌద్ధ మతంలో కూడా వాళ్ళు రాసుకున్న పాళీ భాషలోని శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఈ చార్వాకుల గురించి చెప్పి మళ్ళీ వాళ్ళు గూడా ఖండించుకున్నారు. ఈ చార్వాకులని ఖండించడానికే మన బౌద్ధులు స్పెసిఫిక్‌గా
వితండ శాక్తలు అంటే వితండవాదులు అని వాళ్ళ శాస్త్రంలో రాసుకున్నారు. స్పెసిఫిక్‌గా ఒక వితండవాదులని పేరు పెట్టింది బౌద్ధులే మన చార్వాకులకు. వాళ్ళు గూడా ఖండించుకోవాల్సొచ్చింది. యాక్చువల్‌గా బౌద్ధ మతాన్ని స్వీకరించిన వాళ్ళు గూడా ఈ చార్వాకుల మాటలు విని, అవును నిజమే గదా! బుద్ధి అంటే నిజంగా ఎవరైనా చూసొచ్చారా? మొత్తం అనుభవం అంతా దేహం వల్లే గదా! అని నమ్మిన వాళ్ళు అటువైపుకి జారిపోతూ ఉంటే, బౌద్ధులు మళ్ళీ కూర్చొని వాళ్ళ కోసమని వాళ్ళు పుస్తకాలు రాసుకొని, ఈ చార్వాక మతాన్ని వాళ్ళు గూడా ఖండించవలసి వచ్చింది. ఈ బౌద్ధుల్లోనే మళ్ళీ ఇంకొక భాగమున్నారు. వాళ్ళు శూన్యులు. వాళ్ళేం చెప్తారంటే, బుద్ధి తర్వాత ఇంకేమీ లేదు. బుద్ధి ఉన్నది గదా! బుద్ధి తర్వాత అంతా శూన్యము యాక్చువల్‌గా. మొత్తం అంతా శూన్యంలో నుంచే వచ్చింది. మళ్ళీ ఇంకా అదిగో కనిపించింది గదా! ఏవో శరీరాలు కనిపించాయి, దేహాలు అవన్నీ అనుభవాలన్నీ పొందాయి గదా! ఈ అనుభవాలన్నీ అనుభవించిన తర్వాత ఆ దేహం పడిపోయిందనుకో, ఇంక తర్వాత ఏముంది? ఏమీ లేదు. శూన్యం. చూసావా? అని వాళ్ళు శూన్యవాదం జెప్పారు. ఈ శూన్యవాదుల గురించి మన వేదం గూడా ఖండించాల్సొచ్చింది మధ్యలో. మన చాందోగ్యోపనిషత్తులో మన ఉపనిషత్ ఋషులు, మన ఉద్దాలకుల వారు శ్వేతకేతుకు ఉపదేశం చేస్తూ ఆత్మతత్వాన్ని, అసత్ నుంచి ఇదంతా వచ్చిందని చెప్తారు శ్వేతకేతో. నిజంగా ఎక్కడైనా అసత్ నుంచి లేని దాంట్లో నుంచి ఉండడం అన్నది ఉంటుందా సౌమ్య? ఇట్లా గూడా జెప్తారు వీళ్ళు అని ఈ మతాన్ని చెప్పి, ఏ మతాన్ని? శూన్యవాదుల గురించి మిగిలిన వీళ్ళందరి గురించి చెప్తూ, అసత్ నుంచి అసత్వాదులు వీళ్ళందరూ ఈ అసత్ నుంచి సత్తొచ్చింది. ఇక సత్తంటే ఇంతే కళ్ళకు గనిపించే జగత్తే సత్తు ఇంక అది గాక వేరేది లేదని జెప్తారు. నిజంగా అట్లా ఉంటుందా సౌమ్య? అని మన ఉపనిషత్తులు కూడా ఈ మతాలను చూపించి వాటిని ఖండించవలసొచ్చింది పాపము. కాబట్టి ఈ మతం ఎక్కడుంటుందంటే మతి ప్రత్యక్షం తప్ప వేరేది చూడలేని ఆలోచనలకు మాత్రమే ఇటువంటి ఐడియాసొస్తాయి. దాటి చూడగలిగిన వాళ్ళకు తెలుస్తాయి. ముందు నమ్మకంతో అందుకనే శ్రద్ధదానుడివై నువ్వు శ్రద్ధతో ముందు శ్రద్ధ అంటే 2 అర్థాలు. నమ్మకంతో ముందు మొదలుపెట్టు. నమ్ము నువ్వు ఫస్ట్. చెప్తున్న దాన్ని ముందు నువ్వు నమ్ము. వేదం చెప్తూ ఉన్నది, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వాటిని నువ్వు ఖండిస్తావా కూర్చొని? వేదోపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు చెప్తున్న వాటిని నువ్వు ఖండించి అవన్నీ లేవు లేవు అని చెప్తావా? ముందు కనీసం నమ్ము. అక్కడికి నువ్వు ఆస్తిక్యంలోకొస్తావు. నమ్మకం లేకపోతే ఇట్లా నాస్తికుడివైపోతావు, జారిపోతావు. ఓన్లీ దేహం తప్ప ఇంకేం దేహము ఇంక మిగిలిన బాడీ పార్ట్స్ తప్ప ఏమీ లేవనుకుంటావు నువ్వు. ముందు కనీసం నమ్ము. ఈ నాస్తికత్వంలో నుంచి నువ్వు ఆస్తిక్య భావనలోకొస్తావు. నమ్మిన తర్వాత ఇంక కూర్చో. చెప్పిన దాన్ని శ్రద్ధగా విని అర్థం చేసుకో. తెలుస్తుంది అని పాపము మన ఉపనిషత్తుల నుంచి, భగవద్గీత దగ్గర నుంచి, మన మిగిలిన భాష్యాల వరకు మొత్తం అదే పనిగా పురాణాలు. పాపం మనం వాల్మీకి మార్చి రామాయణంలో, వ్యాసుల వారు భారతంలో కూడా చెప్పాల్సొచ్చింది మనకి. ఎందుకంటే ఈ ఆలోచన, ఈ బుద్ధి ఎక్కడ పడితే అక్కడ ఉంటూనే ఉంటుంది. ఇటువంటి ఆలోచన ఇంతే ఇది గాక ఇంకేమీ లేదన్నది. ఎక్కడ పడితే అక్కడ పైకొస్తూనే ఉంటుంది మనలో. దాన్ని ఎక్కడికక్కడ అణిచివేస్తూనే ఉంటాయి మన శాస్త్రాలు. అందుకని పొద్దస్తమానం వాటిని చదువుతూ ఉండాలి మనము. వీళ్ళు తక్కువేం లేరు ఒక్కొక్కళ్ళు. అందరూ భృశంవాదినః. అసలు ఈ బౌద్ధులు, శూన్యవాదులున్నారు గదా! ఈ బౌద్ధులు టెక్నికలీ బుద్ధి తర్వాత ఇంకేమీ లేదు. అంతా బుద్ధి అంటే జ్ఞానంలో నుంచే వచ్చింది. జ్ఞానమే అల్టిమేట్. ఆ జ్ఞానం ఏ జ్ఞానం? ప్రజ్ఞానం బ్రహ్మ అని మన వేదం చెప్తున్నది అక్కడికి గాదు. వీళ్ళు చెప్పేదేమంటే జ్ఞానం. నువ్వు జ్ఞానంతో ఏదైనా తెలుసుకోగలవు. జ్ఞానం నుంచే అంతా వచ్చింది. జ్ఞానం లేకపోతే నువ్వేదైనా సృష్టించగలవా? తెలివితేటలు లేకుండా, జ్ఞానం లేకుండా ఏదైనా నడిపించగలవా? తెలివితేటలు లేకుండా ఏదైనా లయం చేయగలవా? నశింప చేయగలవా? లేదు గదా! ప్రతి దానికి జ్ఞానం ఉండాలి. కాబట్టి జ్ఞానం అల్టిమేట్ అని వీళ్ళు చెప్పిన వాళ్ళెవరున్నారో, వాళ్ళందరూ గూడా కొంచెం ధాటిగానే ఈ మధ్యన యాక్చువల్‌గా కొన్ని ఏషియన్ కంట్రీస్‌లో బౌద్ధ మతాన్ని ఇంకా ఎక్కువగానే ఆచరిస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళున్నారు. చాలామందున్నారు. ఇండియాలో బౌద్ధ మతం కొంచెం తగ్గిపోయి ఉండొచ్చు ఈ మధ్య కాలంలో. కానీ నార్త్ సైడ్ ఉన్న దేశాల్లో ఈ బౌద్ధ మతము ఇంకా ప్రాచుర్యంలో ఉన్నది. అయితే
ప్రాబబ్లీ అంటే మన చైనా, జపాన్, కొరియా అట్లాంటి దేశాల్లో బౌద్ధ మతం ఉన్నది. అయితే క్రిస్టియానిటీ కూడా అక్కడ ఈక్వల్‌గా ఉన్నది. 50, 50% ఇంక వేరే మతాలు కూడా ఉండిండొచ్చు. క్రిస్టియానిటీతో పాటు ఈ బౌద్ధ మతము వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, బుద్ధులు ఉంటారు. యాక్చువల్‌గా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. బౌద్ధులు కూడా వేదాల్లో నుంచే విషయాన్ని తీసుకొని వెళ్లి వాళ్ళు పర్సనలైజ్ చేసుకున్నారు కాబట్టి, వేదంలో ఉన్న పేర్లే ఉంటాయి మోస్ట్‌లీ. వాళ్ళ నామాలు కూడా మనము ఎట్లా ఓం వాసుదేవాయ నమః, ఓం నారాయణాయ నమః అని ఎట్లా అనుకుంటామో, అట్లా వాళ్ళు కూడా నమో హిరణ్య గర్భాయ అని అట్లా చెప్పుకుంటారు వాళ్ళు. వాళ్ళు నమ్మేంత వరకు వాళ్ళు అందులో నుంచే తీసుకొని వెళ్తారు. అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఏంటంటే, ఇంతకుముందు ఏముండేదో బౌద్ధ మతము, ఇప్పుడు అది కొంచెం మారి వాళ్ళు కూడా దేహం పడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేంటో ఉంటుంది. ఆత్మలు అవి ఉంటాయని వాళ్ళు కూడా కొంచెం మళ్ళీ నమ్ముతూ ఉన్నారు. కొంచెం బౌద్ధ మతం గూడా కొద్దిగా మారిపోయింది ఈ మధ్యన. అట్లా ఉంది. వీళ్ళందరూ భృశం వాదినః కొంచెం గట్టిగానే వాదనలు చేయగలరు. వాళ్ళందరికన్నా గట్టిగానే వైదికులు ఆస్తిక్య బుద్ధితో ఉన్నవాళ్ళు, ఆత్మను, పరమాత్మను నమ్మిన వాళ్ళు ఖండించారు కూడా. వీళ్ళు కాక మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు. భ్రాంతులు అసలు ఈ విషయం గురించిన ఆలోచనలు ఏమీ లేకుండా ఉంటారు. దేహం కాక ఇంకేముందండి? ప్రాణంతో ఉన్న దేహం గాక ఇంకేముంది? ప్రాణంతో ఉన్న దేహము అనుభవాలు పొందుతూ ఉండడం తప్ప ఇంక ఏముందండి? జ్ఞానంతో కర్మలు చేస్తూ వాటితో ఇంద్రియాల్ని పెట్టుకొని ప్రాణమున్న దేహాలు అనుభవాలు పొందడం తప్ప ఇంకా ముందు వెనకాల ఏముంది? ఏమీ లేదు అని చెప్తూ ఉన్నవాళ్ళు కనీసం ఏమై ఉంటుంది అన్న ఆలోచనతోటైనా ఉంటారు. అసలు ఏ రకం ఆలోచన లేకుండా భ్రాంతులై, మతి భ్రమించి అసలు మతం ఏదో ఒక మతంతో ఉన్నవాళ్ళు ఏదో ఒక వాదన చేస్తారు. మతి భ్రమముతో ఉన్నవాళ్ళు భ్రాంతులు అసలు ఈ విషయాల ఆలోచన కూడా చెయ్యరు. వాళ్ళకి వాటి గురించిన ఆలోచన గూడా లేదు. వాళ్ళు పట్టించుకొని గూడా పట్టించుకోరు. తింటుంటారు, తిరుగుతుంటారు. ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు. అయితే ఈ భ్రాంతులెంతో అజ్ఞానులు. అట్లనే మహాజ్ఞానంతో మేము దీన్ని కనిపెట్టేసామని చెప్పే ఈ వాదులు గూడా అట్లానే ఉంటారు. చాలా తేడా ఏముండదు. వీళ్ళు మతాలన్నీ స్థాపించుకుని, వాటిని ప్రమోట్ చేస్తూ, వాళ్ళు చెప్పిన విషయాలు గూడా చాలా గొప్పగా ఉన్న విషయాన్ని యథార్థంగా పట్టుకున్నాయా అంటే చెప్పడం కష్టము. భ్రాంతులు, అజ్ఞానులెట్లానో, ఈ వాదులు గూడా పండితులే వాళ్ళందరూ, జ్ఞానులే వాళ్ళందరూ. విచారించి, ఆలోచించి చూసుకోగలిగిన వాళ్ళే. కానీ, వాళ్ళ బుద్ధి చాలా దూరం వెళ్ళలేదు. వాళ్ళ ఆలోచన, వాళ్ళ మతి చాలా దూరం వెళ్ళలేదు. కొంత కొంతలో ఆగిపోయింది అక్కడక్కడ. అయితే వాళ్ళెక్కడి దాకా వెళ్లారో, అక్కడి దాకా ఉన్న విషయాన్ని వాళ్ళు ప్రమోట్ చేసి, ఆ తర్వాత అక్కడి నుంచి ముందుకు వెళ్ళి ఉండొచ్చు బహుశಃ. అందుకనే బౌద్ధ మతంలో గూడా, ఆ తర్వాతొచ్చిన జైన మతంలో గూడా రకరకాలుగా శాఖలెన్నో ఉన్నాయి. ఎందుకు అంటే, అందులో ఉన్నవి ఎంత దూరం వెళ్ళామని చూసుకొని, ఇంక తర్వాతేమైనా ఉందో ఏమో అని ఆలోచన చేసుకున్న వాళ్ళు అటునుంచి ముందుకు గాని, పక్కకు గాని, కిందికి గాని వెళ్ళిపోయిన వాళ్ళు ఉండిండొచ్చు. అసలు ఏ ఆలోచన లేకుండా ఉన్నవాళ్ళు గూడా ఉంటారు. పూర్తిగా అజ్ఞానులు ఉంటారు. గొప్ప పండితులు గూడా ఉంటారు. మొత్తం అందరూ గూడా స్త్రీ, బాల, అంధ జడులలాగానే ఉంటారు అని చెప్పారు. పోయిన వారం మనం దీని గురించి జనరల్‌గా అర్థం చేసుకున్నాము. స్త్రీలంటే ఆడాళ్ళు, బాలలంటే పిల్లాళ్ళు, అంధులంటే గుడ్డోళ్ళు, జడులంటే పిచ్చాళ్ళు లేదా ఏ కదలికలు లేకుండా ఉన్నవాళ్ళు అని ఇంతవరకు చెప్పుకొని చులకన చేసి అర్థం చూసుకున్నాము అంటే, మనం గూడా ఈ భ్రాంతులమైపోతాము. మనం గూడా ఈ భృశవాదులమైపోతాము. భృశవాదులు పాపం వీళ్ళ గురించి ఏం చెప్పారో తెలీదు గానీ, భ్రాంతులమైతే అవ్వడానికి వీల్లేదు. కాబట్టి వీటి అర్థం చూద్దాము. స్త్రీలంటే దానికి అసలు వ్యుత్పత్తి పరంగా అర్థమే స్తృణాతి, ఆవృణోతి ఇతి అని దానికి వ్యుత్పత్తి. అంటే ఏదైతే కప్పి ఉంచుతుందో అని ఒక అర్థమున్నది. లేదా ప్రకాశింపచేస్తుంది అని ఒక అర్థముంది. ముందు 3 అర్థాలు చూసుకుందాం అనుకున్నాం గదా! స్త్రీలంటే ఆడవాళ్ళు అని ఒక అర్థమైపోయింది. రెండో అర్థము కప్పి ఉంచేది అంటే జ్ఞానాన్ని కప్పి ఉంచుతుంది. ఎప్పుడైతే నాలోని తమస్సు
అజ్ఞానము నాలోని జ్ఞానాన్ని కప్పి ఉంచుతుందో స్తృణాతి ఇతి అని, ఆవృణోతి అనే ఆవరణలాగా పూర్తిగా బయటపడనివ్వకుండా, అప్పుడు నేను భ్రాంతుడినవుతాను. అజ్ఞానిని, భ్రాంత చిత్తుడినవుతాను. నా చిత్తం సరిగ్గా పనిచేయదు. తర్వాత బాలలున్నారనుకోండి. బాలలు అంటే బలతీతి అని, ప్రాణితి అని, వృద్ధి పొందవలసి ఉన్నది. అంటే ఇంకా వృద్ధి కలగలేదు అని అర్థం. బాలలు అన్న పదానికి అర్థము ఇంకా వృద్ధి చెందలేదు అని. ఇవన్నీ గూడా స్త్రీ, బాల, అంధ, జడం మొత్తము కేవలము వీళ్ళలాగా చార్వాకుల్లాగా, నాస్తికుల్లాగా దేహం మాత్రం జూసుకుని, లోకాయతికుల్లాగా దేహం మాత్రం జూసి స్త్రీలంటే ఆడవాళ్ళు, ఆడ దేహాలు, బాలలంటే చిన్న పిల్లల దేహాలు గాదు. దేహం జూడకుండా జ్ఞానపరంగానే వీటిని అర్థం చూస్తే, బాలలు బలతీతి అని ఇంకా వృద్ధి పొందవలసి ఉన్నది. అంటే జ్ఞానదేహం ఇంకా వృద్ధి చెందలేదని అర్థం. అంటే వాళ్ళు కూడా అజ్ఞానంలోనే ఉన్నారు, భ్రాంతులు అని అర్థం. మూడోది మళ్ళీ అంధులు అంటే భౌతికమైన దేహానికి చూపు లేకపోవడం గాదు. అంత మాత్రమే అయితే ఇదంతా చెప్పుకోవడం ఎందుకు? కాబట్టి రెండో అర్థం చూద్దాము. అంధులు అంటే అంధయతి అని ఎవరైతే జ్ఞానపు చూపు లేకుండా ఉంటారో, దర్శనం లేకుండా ఉంటారో, చూపు లేనివారు అని అర్థం. అట్లానే జడులు అంటే గూడా జలతీతి అని ఘనీభవతి ఎవరికైతే జ్ఞానము లోపించి వాళ్ళలో తెలియవలసిన విషయము బిగుసుకుని పోయిందో, తెలియట్లేదో, చైతన్యము లేకుండా ఉన్నారో, జ్ఞాన చైతన్యము లేదో అటువంటి వాళ్ళు జడులు. జ్ఞానమన్న చూపు లేని వాళ్ళు, ఆ దృష్టి లేని వాళ్ళు అంధులు. జ్ఞానమింకా వృద్ధి చెందని వాళ్ళు బాలలు. జ్ఞానము పూర్తిగా ఆవరించబడి ఉన్న వాళ్ళు స్త్రీలు. వీళ్ళందరూ ఆడవాళ్ళ, మగవాళ్ళ, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, ఈ దేశం వాళ్ళ, ఆ దేశం వాళ్ళ, ఈ భాష మాట్లాడేవాళ్ళ, ఆ వేషం వేసుకున్న వాళ్ళ అని సంబంధం లేదు. ఎవరైనా సరే, ఎవరి జ్ఞానమైతే కప్పబడి ఉన్నదో, ఎవరి జ్ఞానం ఇంకా వృద్ధి చెందలేదో, ఎవరిలో జ్ఞానమన్న చూపు, ఆ ప్రకాశం లేదో, ఎవరిలో బుద్ధి మందగించి ఉన్నదో, అటువంటి వాళ్ళందరూ గూడా తింటుంటారు, తిరుగుతుంటారు, పడుకుంటుంటారు, లేస్తుంటారు. ఇంక దాన్ని మించి ఏది ఆలోచన కూడా చెయ్యరు. లేదా కొంత కొంత ఆలోచన చేస్తారు. కానీ చాలా దూరము వేదం చెప్పిన విషయాన్ని పట్టుకోవడానికి వీలుగా మనస్సు వ్యాపించిన వాళ్ళు, బుద్ధి వ్యాపించిన వాళ్ళు కాదు. ఆ రకంగా ఉంటారు అని చెప్పారు. అయితే మూడో రకం అర్థం కూడా చూద్దాము. రెండో రకంలో ఉన్నవాళ్ళు జ్ఞానపరంగా ఇంకా వృద్ధి లేక, అజ్ఞానం ఆవరించి, బుద్ధి మందగించి, జ్ఞానపు చూపు లేకుండా ఉన్నవాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఒకవేళ అక్కడి నుంచి బయటపడ్డారనుకోండి. జ్ఞానపరంగా వృద్ధి చెంది, జ్ఞానపు చూపును పెంచుకుని, జ్ఞానపరంగా చైతన్యవంతమైన ఆవరణలు తొలగి ఉన్న వాళ్ళు కూడా అవ్వచ్చు. అక్కడికి మనం వెళ్ళవలసి ఉంది. ఉన్న వాళ్ళందరూ స్త్రీ బాలాంత జడోపమాలందరూ గూడా మళ్ళీ స్త్రీ బాలాంత జడోపమంగా ఈ వ్యామోహంలో నుంచి బయటపడొచ్చు. ఎట్లా అని కూడా చూద్దాం మూడో రకం అర్థము. స్త్రీలు అంటే మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టు స్తృణాతీతి అని ఆవృణోతి ఏదైతే ప్రకాశింప చేస్తుందో అనర్థం. బాలలు అంటే బలతీతి అని చెప్పినప్పుడు వృద్ధి చెందవలసి ఉన్నది అని చెప్పుకున్నాం గదా! ఇప్పుడు వృద్ధి చెందుతూ ఉన్నది అని మళ్ళీ దానికి అదే పదానికి అర్థం. అంధులు అంటే అంధయతి అని న పశ్యతి ఏది చూడలేదు, ఏది చూసే చూపు లేదు, జ్ఞానపు చూపు లేదు అని చెప్పుకున్నాం గదా! దానికే మళ్ళీ ఇంకొక అర్థము నిర్వాణం గచ్చతి ఇతి అని. అంధయతి అంటే నిర్వాణం గచ్చతి ఇతి అని ఏదైతే దేహభావంలో నుంచి బయటపడిపోయిందో అనర్థం. అట్లానే జడమన్నప్పుడు జలతీతి ఘనీభవతి అని చెప్పినప్పుడు బుద్ధి మందగించి బిగుసుకుని పోయి ఉన్నది అని చెప్పుకున్నాం గదా! దానికి మళ్ళీ ఇప్పుడు అదే జలతి ఘనీభవతి ఇతి అన్న వ్యుత్పత్తితోటే అర్థము లోకంలో దేహాల్ని వాటిని చూడట్లేదు. చూపు వ్యవహారాల వైపు లేదు అని ప్రపంచపరంగా జడమైపోయి ఆత్మపరంగా చైతన్యవంతమై ఉన్నది అని దానికర్థం. ఘనీభవించిన జ్ఞానం అని అర్థం. కాబట్టి ఇక్కడ నేను స్త్రీ బాలాంధ జడులకు రెండే 2 అర్థాలు చూస్తాను.
శారీరకంగా వాళ్ళని స్త్రీలు, బాలలు, అంధులు, జడులు అని జూసినప్పుడు వాళ్ళందరూ ప్రకాశంతో ఉన్నవాళ్ళు స్త్రీలు, వృద్ధి పొందుతూ ఉన్నవారు జ్ఞానపరంగా బాలులు, చూపు పెంచుకుని దేహభావాన్ని దూరం చేసుకున్న వాళ్ళు అంధులు, ప్రపంచపరంగా జడమై, జ్ఞానపరంగా ఘనీభవించి ఉన్నవాళ్ళు జడులు అని మాత్రమే చూస్తాను. బయట, బయట స్త్రీలను, బాలలను, అంధులను, జడులను జూస్తే నేనిదే విధంగా చూస్తాను. ఇక్కడ ఈ రకంగా ఉంటారు వీళ్ళందరూ భ్రాంతులు, భృసంవాదులు అని ఆక్షేపిస్తున్నారు కాబట్టి, ఆ ఆక్షేపణ పరంగా నిజంగా ఆడవాళ్ళ దేహాలు, చిన్న పిల్లల దేహాలు అవన్నీ గాదు. స్త్రీలు అంటే జ్ఞానము ఆవరించబడి ఉన్నది. బాలలంటే వృద్ధి ఇంకా చెందలేదు జ్ఞానము. అంధులంటే ఇంకా జ్ఞానపు చూపు లేదు. జడులు అంటే జ్ఞానపరంగా వాళ్లకు చైతన్యం లేదు. అటువంటి వాళ్ళు మాత్రమే నిజంగా దేహాలతోటి చూసి వాళ్ళని తృణీకార భావంతో చూసామంటే మనం ఈ విషయాలేవి ప్రతిరోజు చదువుకునేవి చదువుకోవడానికి పనికిరాము. ఇటువంటి మాయ ఏదుందో అది తొలగిపోతే మనము తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోగలము. జ్ఞానం కలిగిందంటే ఎన్ని రకాలుగా జ్ఞానం కలిగిందంటే ఇటువంటి వాదనలు ఉండవు. ఇటువంటి భ్రాంతులు ఉండవు. ఇటువంటి భ్రాంతులను, ఇటువంటి వితండవాదాలను సంహరించే ఏ తత్వం ఉన్నదో దాన్నందుకనే ఇంత గట్టిగా మనం పట్టుకుని కూర్చున్నాము అని ఈ శ్లోకానికి స్థూలంగా అర్థము. దీని గురించి మళ్ళీ మన సురేశ్వరాచార్యులు వారు ఇంకొక ఉల్లాసాన్ని రాసిచ్చారు. మనం వచ్చే వారము ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.